విజయవాడలో ఖాదీ సంత కార్యక్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వెళ్ళొచ్చా అని చెప్పి ఆలోచన ఆ విధంగా ఆవిష్కరణ చేసి ఒక డిజిటల్ విప్లవాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా డిజిటల్ ఇండియా, అలాగే ఈ దేశంలో నైపుణ్యాభివృద్ధి జరగాలని స్కిల్ డెవలప్మెంట్, అలాగే మన ప్రాంతానికి సంబంధించిన అన్ని విషయాలు మనమే చేసుకునే విధంగా ఎందుకు ప్రయత్నం చేయలేదని చెప్పి ఒక ప్రారంభం చేయడం జరిగింది. కోవిడ్-19 మనకు పెద్ద అవకాశం ఇవ్వటం జరిగింది. ప్రపంచం అందరూ కూడా గడగల్లాడుతున్న ఆ మహమ్మారిపై మనమే ఒక ఆయుధం తయారు చేయాలని చెప్పి ఏ విధంగా మన దేశంలో ఉండే భారత్ బయోటెక్ కానీ మిగతా ఏదైతే వాళ్ళ ఆలోచనతో మనం 2 వ్యాక్సిన్స్ కోవాక్సిన్ మనమే తయారు చేసుకొని మన 140 కోట్ల మంది ప్రజలకి 2 వ్యాక్సిన్ల డోసు ఇవ్వడంతో పాటు ప్రపంచంలో అనేక థర్డ్ వరల్డ్ కంట్రీస్కి మనం వ్యాక్సిన్ డిప్లొమసీని చేసిన తీరు, ఆ విధంగా భారత వైభవాన్ని ఆ విధంగా ఆవిష్కరించిన తీరు, స్వదేశీ అనే ఒక ఆలోచన పదం కూడా దీంట్లోనే ముడిపడి ఉంది. అంత్యోదయ అనేది మా యొక్క ఏదైతే పండిత్ దీన్ దయాల్జీ ఉన్నారో ఆయన యొక్క ఆలోచన, అంతిమ వ్యక్తికి ఫలితాలు అందాలని. ఆ అంతిమ వ్యక్తికి ఫలితాలు అందే దాంట్లో అతి ముఖ్యంగా స్వయం సమృద్ధి సాధించిన ఆర్థిక విధానం ఉండాలి. మన ఆర్థిక విధానం మనమే రచించుకోవాలి. అలాగే మొదటిసారి భారతదేశానికి ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ, స్వయం సమృద్ధి సాధించిన విదేశాంగ విధానం, పై దేశాలు ఆంక్షలు చెప్పి ఆ దేశంతో సంబంధాలు పెట్టుకోవద్దని నియంత్రించే ఒక ఆలోచన నుంచి దూరంగా ఇజ్రాయెల్, వియత్నాం లాంటి చిన్న దేశాలతో మనం ఏ విధంగా సంబంధాలు పెట్టుకున్నాం. దాంతో పాటు ఆవిష్కరణ అయింది మనది యొక్క రక్షణ రంగం కూడా స్వయం సమృద్ధి సాధించి అడుగులు వేయటం. ఆ విధంగా ఇవాళ ప్రపంచంలో 38% విదేశీ దిగుమతుల నుంచి మనం ఎగుమతులు చేసే దిశగా వెళ్ళటం. 2024-25 24,000 కోట్ల రూపాయలు మన దగ్గర నుంచి ఎగుమతి అయిన విషయం మనందరికీ గర్వకారణంగా నేను భావిస్తున్నాను. దాంతోపాటు మన ప్రాంతంలో 8 డిఫెన్స్ క్లస్టర్స్ రావటం, అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రావటం, మన యొక్క డిఫెన్స్ అండ్ ఏరో స్పేస్ యొక్క పాలసీ 4.0 అది అత్యంత అద్భుతంగా ఒక మోస్ట్ రోబస్ట్ విధానం. దాని ద్వారా ఇప్పటికీ అనేక పరిశ్రమలు వచ్చాయి. రాబో కాలంలో సుమారు 4 లక్షల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది. మన దేశం స్వయం సమృద్ధి సాధించి రక్షణ రంగంలో దూసుకెళ్ళిపోతుంది. మన యొక్క మిజైల్స్, సబ్మెరైన్స్ ప్రపంచం అంతా కొనే దిశగా అడుగులు వేస్తున్న గొప్ప సందర్భం. ఈ సందర్భంలోనే ఏ విధంగా అయితే అమెరికా ఆంక్షల యొక్క నేపథ్యం, చైనా అనేక రకాలుగా మన పైన దాడి చేస్తుందంటే ఆర్థికంగా అనేక రకాల విషయాలు మన దగ్గర తయారయ్యే ఏటికొప్పాక బొమ్మలు కానీ, కొండపల్లి బొమ్మలు కానీ తో పాటు మన యొక్క పార్టీ యొక్క జెండాలు కూడా చైనాయే మనకి దిగుమతి చేసే ఒక స్థితి రావటం, అత్యంత చౌకగా ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో మన పైన దాడి జరుగుతున్న తీరు, ఆ విధంగా మన హస్తకళాకారులు, చేనేత కార్మికులు వృత్తిని దూరం చేసే ఒక పరిస్థితి, అలాగే ట్రంప్ యొక్క నేపథ్యంలో, సుంకాల యుద్ధ నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు మొన్న ఆగస్టు 15న ఆయన ఎర్రకోట నుంచి మనందరికీ ఇచ్చిన సందేశం, ఈ దేశం ఆత్మనిర్భర వైపు అడుగులు వేయాలి, ఈ దేశంలో మరొకసారి స్వదేశీ ఉద్యమం రావాలని చెప్పి మనందరికీ పిలుపివ్వటం జరిగింది. స్వదేశీ ఉద్యమం యొక్క ముఖ్యమైన లక్షణం మన కాళ్లపై నిలబడటం, మనవి అనుకున్న అన్ని విషయాల పట్ల గౌరవం ఉండటం, మన ప్రాంతంలో తయారయ్యే ఉత్పత్తుల్ని మనం కొనుగోలు చేయటం, నలుగురు కొనిపించేటట్టు చేయటం, ఆ విధంగా అడుగులు వేయాలనే ఒక ఆలోచన. మరొకసారి స్వతంత్రానికి ఆ రోజు స్వదేశీ ఉద్యమం అయితే ఇవాళ ఆర్థిక స్వావలంబన కోసం మరొకసారి మనం యొక్క స్వదేశీ ఉద్యమం ప్రారంభించుకోవాలని పెద్ద ఎత్తున దేశమంతా కూడా మనకి మార్కెట్లో మనమే నిర్ణయించాలి ఎవరు మన దగ్గర కొంటారో, ఆ కొనేది మన వస్తువు ఎక్కడి నుంచి వెళ్ళాలి అనే విషయం కూడా మనం నిర్ణయించుకోవాలి. ఆ విధంగా అడుగులు వేయాలని ఈ మధ్య నేను ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు మనం మరొకసారి స్వదేశీ ఉద్యమం ముందుకు తీసుకెళ్తున్నాం. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు